యుద్ధంపై ఇరాన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే ముడి చమురు ధరలు పెరుగుతుండగా తాజాగా ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు ఆ నదిని దాటాలని ప్రయత్నిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది. తమ రివల్యూషనరీ గార్డ్ నౌకాదళ సిబ్బంది నౌకలను పేల్చేస్తారని ఇరాన్ పేర్కొంది. దాంతో ఈ జలసంధి గుండా ప్రయాణించాల్సిన 700కు పైగా చమురు నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధనానికి జీవనాడి. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా అవుతూ ఉంటుంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడించేస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నేత ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ను మూసివేసినట్లు ప్రకటించింది. దాంతో 700కు పైగా చమురు తీసుకువెళ్లే ట్యాంకర్లకు దారి బంద్ అయింది.